చూపించాలి వీడియో నెంబర్ చూస్తే కౌంట్ అవుతుంది 70 170 170 వస్తా 75 175 175 వస్తా. ఏఆర్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. మన సబ్స్క్రైబర్లకు మరింత సులభంగా ఉండడానికి ఈరోజు మనం హైదరాబాద్లో ఉండే శ్రీరామ్ ఆటోమాల్కి రావడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 150 సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వాటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. వీడియో పూర్తిగా చూడండి. అలాగే వీడియోకు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత వీటికి సంబంధించిన లొకేషన్ అలాగే వీటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. వచ్చి తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఇంకేదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మా ఛానల్ తరపున తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను. దానిలో ఫాలో అయ్యి మీరు మెసేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు వెహికల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, థర్డ్ వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ VXi. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2022. వెహికల్ యావరేజ్ కండిషన్లో ఉంది. ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ రేట్ వచ్చేసి 6,50,000 పాడారు. ఈ వెహికల్ హోల్డ్లో ఉంది. అలాగే ఈ వెహికల్ చూసుకున్నట్టయితే లైఫ్ ట్యాక్స్ వెహికల్ పెట్రోల్. ఈ వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఖమ్మం. అలాగే నెక్స్ట్ వెహికల్ చూసుకున్నట్టయితే ఫోర్త్ వెహికల్ స్విఫ్ట్ డిజైర్ VDI. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2019. లైఫ్ ట్యాక్స్ గల వెహికల్, ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 5,30,000 వరకు పాడారు. వీళ్ళైతే ఇవ్వలేదు. వెహికల్ కూడా హోల్డ్లో ఉంది. కండిషన్లో బాగుంది. 2 స్టిక్కరింగ్ వేసి ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి సియాజ్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2021 ZXi. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఒరిజినల్ RC కార్డు లేదు. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. డీజిల్. ఈ వెహికల్ వచ్చేసి 4 లక్షల వరకు పాడారు. హోల్డ్లో ఉంది. 4.5 లక్షలకు పైగా అయితే సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ మనం 5th స్టిక్కరింగ్ వేస్తున్న వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ 5,20,000 సేల్ కావడం జరిగింది. అలాగే 6th స్టిక్కర్ వేస్తున్న వెహికల్ చూసుకున్నట్టయితే స్విఫ్ట్ డిజైర్ VDI. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది. ఒరిజినల్ RC కార్డు ఉంది. అలాగే ఈ వెహికల్ వచ్చేసి లైఫ్ ట్యాక్స్ గల వెహికల్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 4,95,000 సేల్ కావడం జరిగింది. 7th వెహికల్ చూసుకున్నట్టయితే స్విఫ్ట్ డిజైర్ VDI. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2015. లైఫ్ ట్యాక్స్ గల వెహికల్, ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ వచ్చేసి కండిషన్లో ఫేర్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 4,30,000 హోల్డ్లో ఉంది. నెక్స్ట్ టైం బిడ్డింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ పెద్దంబర్పేటకి వచ్చి తీసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, గూగుల్ మ్యాప్ లింక్స్ అన్ని కింద ఉండే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే 8th వెహికల్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం 8th వెహికల్ చూసుకున్నట్టయితే 2010 మోడల్ స్విఫ్ట్ డిజైర్ VDI. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 2,10,000 వెహికల్ సేల్ అయింది. ఈ వెహికల్ చూడొచ్చు. వెహికల్ కండిషన్ చూసుకోవచ్చు. 9th వెహికల్ చూసుకున్నట్టయితే స్కోడా. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2010. ఈ వెహికల్ కండిషన్లో యావరేజ్గా ఉంది. ఒరిజినల్ RC కార్డు ఉంది. డీజిల్. ఈ వెహికల్ వచ్చేసి 2,25,000 వెహికల్ సేల్ కావడం జరిగింది. 10th వెహికల్ చూసుకున్నట్టయితే హుండై వెర్నా. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2013. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి 3 లక్షలకు సేల్ కావడం జరిగింది. ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ డీజిల్ వేరియంట్. కండిషన్లో ఫేర్ ఉందని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ప్రతి గురువారం పెద్దంబర్పేటలో యాక్షన్ ఉంటుంది. మార్నింగ్ 11 వరకు వచ్చి కావాలనుకుంటే తీసుకోవచ్చు. దాదాపు ఒక 50 కార్స్ వరకు సేలింగ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇక 12th వెహికల్ చూసుకున్నట్టయితే హోండా ఎక్సెంట్. లైఫ్ ట్యాక్స్ గల వెహికల్. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే మనం ట్యాక్సీ ప్లేట్తో ఉంది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3,45,000 వెహికల్ సేల్ కావడం జరిగింది. వెహికల్ వచ్చేసి డీజిల్ వేరియంట్. ఈ వెహికల్ కండిషన్లో ఫేర్గా ఉందని చెప్తున్నారు. ఒరిజినల్ RC కార్డు ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా ఈజీగానే అవుతుంది. అలాగే 15th వెహికల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, 15th వెహికల్ చూసుకున్నట్టయితే టాటా మరాజో. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2012. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. పేపర్స్ అన్ని క్లియర్గా ఉంది. ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 1,30,000 సేల్ కావడం జరిగింది. ఇలాంటి తక్కువ రేట్లో ఉండే వెహికల్స్ కూడా అమ్మకానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్గా ఉంటాయి. అలాగే మనం 13th వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ మోడల్ వచ్చేసి నిసాన్ సన్నీ XY. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ వచ్చేసి 1,75,000 హోల్డ్లో ఉంది. 1,90,000 వరకు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. 17th వెహికల్ చూసుకున్నట్టయితే హుండై జస్ట్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. చూసుకున్నట్టయితే 3,65,000 వెహికల్ సేల్ అయింది. 18th వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి బెలెనో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2016. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 5,70,000 హోల్డ్లో ఉంది. 6 లక్షల వరకు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వెహికల్ ఒరిజినల్ RC కార్డు ఉంది. వెహికల్ కండిషన్లో ఉంది.
పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. 19th వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి బెలినో. వెహికల్ మోడల్ వచ్చేసి 2017, కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 5 లక్షలకు హోల్డ్లో ఉంది. 5.5 లక్షల లోపు సేల్ అయ్యే అవకాశం ఉంటుంది కావచ్చు. అలాగే మనం 20 వెహికల్ చూసుకున్నట్టయితే స్విఫ్ట్ VXi 2020 మోడల్. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 6,40,000 వెహికల్ సేల్ అయిపోయింది. 54 నెంబర్ వెహికల్ చూసుకున్నట్టయితే మహేంద్ర స్కార్పియో. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది. ఈ వెహికల్ వచ్చేసి 4,10,000 హోల్డ్లో ఉంది. అలాగే 53 నెంబర్ చూసుకున్నట్టయితే మహేంద్ర XUV500 W8 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 2012. ఈ వెహికల్ కూడా కండిషన్లో బాగుంది, పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 3 లక్షలకు హోల్డ్లో ఉంది. 1 నెంబర్ వెహికల్ చూసుకున్నట్టయితే చెవర్లైట్ తవేరా. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2008. ఈ వెహికల్ ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ యావరేజ్ కండిషన్లో ఉంది. ఈ వెహికల్ 1,30,000 అడిగారు, కానీ వాళ్ళైతే హోల్డ్లో పెట్టారు. అలాగే మనం 49 వెహికల్ నెంబర్ చూసుకున్నట్టయితే టయోటా ఇన్నోవా. ఈ వెహికల్ మోడల్ చూసుకున్నట్టయితే 2010. ఈ వెహికల్ కండిషన్ యావరేజ్గా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 3,35,000 హోల్డ్లో ఉంది. 4 లక్షల వరకు అయితే సేల్ అవుతుంది అనుకుంటాను. అలాగే మనం 48 నెంబర్ వెహికల్ చూసుకున్నట్టయితే టయోటా ఇన్నోవా. ఈ వెహికల్ కూడా 2012 మోడల్, 2.5G వర్షన్. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే 4,50,000 హోల్డ్లో ఉంది. లైఫ్ ట్యాక్స్ గల వెహికల్. ఇక్కడ దాదాపు ఒక 10 ఇన్నోవాల వరకు ఉన్నాయి. అలాగే ఒక 20 స్విఫ్ట్ డిజైర్ కార్ల వరకు ఉన్నాయి. మనం 46 నెంబర్ ఉన్న వెహికల్ చూసుకున్నట్టయితే టయోటా ఇన్నోవా 2013 మోడల్. వెహికల్ కండిషన్లో బాగుంది, ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 5,50,000 హోల్డ్లో ఉంది. 2.5G వర్షన్. వెహికల్ చూడొచ్చు, వెహికల్ ఇంటీరియర్ కూడా చూడొచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే 47 గల వెహికల్. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2012 మోడల్. వెహికల్ కండిషన్లో బాగుంది, ఒరిజినల్ RC కార్డు ఉంది. ట్యాక్సీ ప్లేట్ గల వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి 3,75,000 హోల్డ్లో ఉంది. ఏదైతే కంపెనీకి సంబంధించిన అమౌంట్ రానప్పుడు ఆ వెహికల్ని హోల్డ్లో ఉంచుతారు. నెక్స్ట్ బిడ్డింగ్లో మళ్ళీ పెడతారు. ఒకవేళ అమౌంట్ వచ్చినట్టయితే వాళ్ళు వెహికల్ని సేల్ చేస్తారు. అలాగే ఇక్కడ మనం 44 గల వెహికల్ చూసుకున్నట్టయితే 2015 ఇన్నోవా. ఈ వెహికల్ రేట్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 7,85,000 హోల్డ్లో ఉంది. అలాగే 45 వెహికల్ చూసుకున్నట్టయితే టయోటా ఇన్నోవా 2015. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 5,75,000 ఈ వెహికల్ సేల్ కావడం జరిగింది. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి ఒకసారి మళ్ళీ చూసుకున్నట్టయితే 2015 మోడల్, G4 వర్షన్, టయోటా ఇన్నోవా G4 వర్షన్. అలాగే 34 గల వెహికల్ చూసుకున్నట్టయితే టయోటా ఎటియోస్. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్, ఫేర్ కండిషన్లో ఉంది, ఒరిజినల్ RC కార్డు ఉంది, లైఫ్ ట్యాక్స్ గల వెహికల్. ఈ వెహికల్ 4 లక్షలకు సేల్ కావడం జరిగింది. అలాగే మనం 43 గల వెహికల్ చూసుకున్నట్టయితే ఈ వెహికల్ వచ్చేసి 7 లక్షలకు సేల్ కావడం జరిగింది. 43 వెహికల్ చూసుకున్నట్టయితే మారుతి బ్రిజా. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2019. ఈ వెహికల్ ఫేర్ కండిషన్లో ఉంది, ఒరిజినల్ RC కార్డు ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 7,80,000 సేల్ అయింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే హోండా i20. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014. ఈ వెహికల్ కండిషన్లో బాగుంది, పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. ఆస్టా 1.4D. ఈ వెహికల్ చూసుకున్నట్టయితే 5,30,000 ఈ వెహికల్ సేల్ కావడం జరిగింది.